ఆనందవనం అనే పెద్ద పచ్చని అడవిలో అనేక రకాల జంతువులు సంతోషంగా నివసించేవి. సింహం, ఏనుగు, కోతులు, రకరకాల పక్షులు, నక్క అందరూ కలిసి ఉండేవారు. కానీ ఈ మధ్యకాలంలో వాటి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. ప్రతి ఒక్కరూ తామే గొప్పవారమని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరోజు సాయంకాలం సింహం తన గుహ నుండి బయటకు వచ్చి చుట్టూ చూసింది. అన్ని జంతువులు ఎవరు పెద్ద అని గొడవ పడుతున్నారు. దాంతో కోపం వచ్చిన సింహం అక్కడికి వచ్చి, ఏంటి ఈ గొడవలు? రోజు ఎవరు పెద్దవాళ్ళు, ఎవరు తెలివైన వారు అని? చాలు, రేపు ఉదయం పెద్ద చెట్టు కింద అందరూ సభకు రండి. ఈ విషయాన్ని అక్కడే తేల్చేద్దాం అని చెప్పి గట్టిగా గర్జించడంతో అందరూ భయంతో ఎక్కడి వారక్కడికి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం ఎర్రని సూర్యుడు తూర్పున ఉదయించగానే అడవిలోని అన్ని జంతువులు పెద్ద మర్రి చెట్టు కింద గుమిగూడాయి. పక్షులు కొమ్మల మీద కూర్చున్నాయి. చిన్న జంతువులు ముందు వరుసలో, పెద్దవి వెనుక వరుసలో నిలబడ్డాయి. నేను ఈ అడవికి రాజును. నా గర్జన వింటే భూమి కూడా వణుకుతుంది. నా బలం, నా పరాక్రమం ముందు ఎవరు నిలబడగలరు? చెప్పండి, నాతో పోటీ పడే ధైర్యం ఎవరికైనా ఉందా? అని సింహం అడగడంతో అడవంతా నిశ్శబ్దమైపోయింది. అందరూ తలలు దించుకున్నారు. కాని అప్పుడు ఒక కొమ్మ మీద నుండి చిన్న చిలుక దిగివచ్చి చిన్న స్వరంలో ఇలా అంది, రాజా, మీ బలం గొప్పదే, కానీ ఆ బలాన్ని మంచిగా అందరి మేలు కోసం వాడటమే నిజమైన గొప్పతనం కదా. ఇంతలో ఏనుగు నెమ్మదిగా ముందుకు నడిచి, స్నేహితులారా, నాకు కూడా బలముంది, కానీ బలం కంటే ముఖ్యం ఓపిక, సహనం. చూడండి, నేను ఇంత పెద్దగా ఉన్న చిన్న చీమను కూడా ఎప్పుడూ తొక్కను. నేను నడిచేటప్పుడు జాగ్రత్తగా అడుగులు వేస్తాను అని ఏనుగు చెప్పగా నక్క ముందుకు వచ్చింది. ఏనుగు గారు, మీ ఓపిక నిజంగా గొప్పది. అందరికీ మీరు ఆదర్శం. కానీ ఒక విషయం చెప్పనా? బలం, ఓపిక ఉన్నంత మాత్రాన సరైన సలహా ఇచ్చేవాళ్లు లేకపోతే అవి పూర్తిగా పనికిరావు కదా అని నక్క చెప్పడంతో ఏనుగు ఆలోచనలో పడింది. నక్క మాటల్లో నిజమున్నట్లు అనిపించింది. ఇక పక్షుల వంతు. డేగ గర్వంగా రెక్కలు విదుర్చుకుంటూ ఆకాశం నుండి కిందకి దిగివచ్చి ఒక రాతిపైన నిలబడింది. మేము ఆకాశంలో ఎగురుతాము. ఎత్తైన మేఘాల దగ్గర నుండి ఆ అడవి మొత్తాన్ని చూస్తాము. ఎక్కడ ప్రమాదం ఉందో, ఎక్కడ శత్రువులు వస్తున్నారో ముందుగానే చెప్పగలం. మా వేగం, మా దృష్టి ఇవి లేకుండా అడవి సురక్షితంగా ఉండనే ఉండదు. అలా ప్రతి ఒక్కరూ తమ తమ గొప్పదనాన్ని చెప్పుకుంటున్నారు. కానీ ఏ ముగింపు కూడా రావడం లేదు. స్నేహితులారా, నాకు పెద్ద బలం లేదు. నేను ఆకాశంలో ఎగరలేను. నా శరీరం ఏనుగంత పెద్దది కాదు. కానీ ఒక విషయం అర్థమవుతుంది నాకు అని చెప్పి ఆగి అందరి మొహాలు చూసింది. అందరూ చాలా ఆసక్తిగా వింటున్నారు. బలం గొప్పది, ఓపిక గొప్పది, వేగమో గొప్పది, తెలివి కూడా గొప్పది. కానీ ఇవన్నీ విడివిడిగా ఉంటే పనికిరావు. మనమంతా ఐకమత్యంగా పనిచేస్తేనే ఈ అడవి నిజంగా బలంగా ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చిన్నవాడు అయినా పెద్దవాడు అయినా అందరం కలిసి ఉంటేనే మనం నిజమైన అడవి. నక్క మాటలు వినగానే అడవి మొత్తం ఆలోచనలో పడింది. అంతలోనే ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. నల్లటి మేఘాలు వేగంగా కమ్ముకుంటూ వచ్చాయి. గాలి బలంగా వీస్తుంది. పక్షుల రెక్కలు ఆడించడం కూడా కష్టమనిపిస్తుంది. డేగ గట్టిగా రెక్కలాడిస్తూ కిందకి దిగివచ్చి అరిచింది, జాగ్రత్త, జాగ్రత్త అందరూ, పెద్ద తుఫాను వస్తుంది. ఇది సాధారణ వర్షం కాదు. పెద్ద గాలులు, వాగుల్లో వరదలు వస్తున్నాయి. చాలా ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది. అన్ని జంతువులు భయంతో పరుగులు తీయడం మొదలుపెట్టాయి. కాసేపట్లోనే గందరగోళం చాలా పెరిగిపోయింది. ఆగండి, ఎవరు భయపడకండి. మనం కలిసి ఉంటే భయపడాల్సిన పనే లేదు. ఇప్పుడు అందరం కలిసి పనిచేద్దాం. ఏనుగు, నీ బలంతో ఆ పెద్ద చెట్లను వంచి చిన్న జంతువులకు కుటీరంలా ఏర్పాటు చెయ్యి. పక్షులారా, పిల్లలను, ముసలివాళ్లను సురక్షితమైన చోట్లకు తీసుకెళ్ళండి. నక్క, నీ తెలివితో అందరికీ జాగ్రత్తగా దారులు చూపించు. కోతులారా, చెట్లపైకి ఎక్కి ఏ కొమ్మలు విరిగిపడతాయో గుర్తించి హెచ్చరించండి. అలా సింహం మాటలు విన్న తర్వాత అందరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. తుఫాను గట్టిగా వీచడం మొదలైంది. వర్షం కుండపోతగా కురుస్తుంది. కానీ
ఆనందవనంలో జంతువులు భయపడటం మానేసి ఒకరికొకరు సహాయం చేసుకోవడం మొదలుపెట్టాయి. ఏనుగు తన బలమైన తొండంతో పెద్ద చెట్లు కొమ్మలను వంచి కింద కుటీరంలా చేసింది. చిన్న జంతువులు అక్కడ తలదాచుకున్నాయి. సింహం విరిగిపడే చెట్లను రాళ్లను పక్కకు తోసి దారులకు అడ్డం లేకుండా చేసింది. పక్షులు కూడా తమకు తగిన సాయం తాము చేశాయి. నక్క తన తెలివితో ఏ దారులు సురక్షితం, ఎక్కడ వరద రాదు అని చెప్తూ అందరికీ దారి చూపించింది. కోతులు చెట్లపై నుండి చూస్తూ ఏ కొమ్మలు విరిగి పడబోతున్నాయో హెచ్చరించాయి. అలా కొద్దిసేపటికి తుఫాను ఆగిపోయింది. వర్షం తగ్గింది. ఆకాశంలో మేఘాలు తొలగిపోయాయి. ఒక్క జంతువుకు కూడా హాని జరగలేదు. అన్నీ సురక్షితంగా ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం ఎర్రటి సూర్యుడు మళ్లీ ఉదయించగా ఆకాశం నీలంగా ఉంది. అడవి శుభ్రంగా తాజాగా కనిపిస్తుంది. నిన్న తుఫాను జరిగినట్లు కూడా అనిపించడం లేదు. అందరూ మళ్లీ ఆ పెద్ద మర్రి చెట్టు కింద కలిశారు. ఈసారి గర్వంతో కాదు, పరస్పర గౌరవం, ప్రేమతో కలిశారు. స్నేహితులారా, మనకి విడివిడిగా ఎంత బలం ఉన్నా మనం ఒంటరిగా తుఫానుని ఎదుర్కోలేము. మనమంతా కలిసి ఉన్నందుకే, ఒకరికొకరు సహాయం చేసుకున్నందుకే ఇవాళ అందరం సురక్షితంగా ఉన్నాం. ఇక పైన ఎవరు గొప్పవాళ్ళు అనే ప్రశ్న ఎవరికీ రానికూడదు. మనమంతా సమానం. మనమంతా ఈ అడవికి చాలా అవసరం అని సింహం చెప్పడంతో అన్ని జంతువులు చాలా సంతోషంగా కేకలు వేశాయి. అలా ఆనందవనం మళ్లీ ప్రశాంతంగా మారిపోయింది. ఆ రోజు నుండి ఆనందవనంలో ఎవరు గొప్ప అనే గొడవ పడలేదు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా జీవించారు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.